వెల్కమ్ టు లైట్ వైట్ టెర్రస్ గార్డెన్. మనం చూస్తున్నది మొలకలు వచ్చిన నల్ల అల్లం అండి. చూడండి బ్రహ్మాండంగా మొలకలు వచ్చినాయి. ఇప్పుడు కరెక్ట్ టైం అండి పెట్టేది. ఇప్పుడు మనకు ఇలా మొలకలు వచ్చినాయి ఉన్నాయి రెడీగా. కొద్ది మాత్రమే ఉన్నాయి నల్ల అల్లము. ఇక్కడ చూడండి మీకు నల్లగా కనబడుతుంది. ఇదంతా నల్ల అల్లం, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ప్రతిదీ దుంప జాతి అనేది తినవచ్చు. మళ్ళా ఈ నల్ల అల్లం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. మనం ఇప్పుడు అన్ని డిఫరెంట్గా గార్డెన్లో పెట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా మంచిది. కానీ ఇది ఎలా యూజ్ చేయాలన్నది తెలుసుకోవాలి మనం మెయిన్గా. ఓకే, ఇప్పుడు ఈ మొలకలు వచ్చినాయి. బాగా మట్టి తీసే అవసరం లేదండి. దుంప ఏ సైజు అయితే ఉంటుందో అంత లోతుగా మనం మట్టి తీసి పెట్టుకోవాలి అంతే. ఎక్కువ అనేది వాటరింగ్ కూడా ఇవ్వద్దు, మీడియంగా ఇవ్వాలి. ఇదంతా నల్ల అల్లం అండి. మరియు ఇందులో ఎయిర్ పొటాటో కూడా ఉన్నాయి. చూడండి మొలకలు వచ్చినాయి. ఇప్పుడు ఇవి కరెక్ట్ టైం అన్నట్టు. మనం ఇప్పుడు ఇప్పుడు మనకు ప్రస్తుతానికి మొలకలతో ఉన్నప్పుడు కొందరు కావాలి అని అంటారు కదా, అలాంటి వాళ్ళకు మంచి మొలక ఉన్నాయి. ఇప్పుడైతే రెడీగా ఉన్నాయండి. ఇవే కాక దాదాపు 60 రకాల దుంప జాతులు మన దగ్గర సేల్కు ఉన్నాయి. మరి కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు. దాదాపు 500 రకాల దేశీ విత్తనాలు కూడా మన దగ్గర సేల్కున్నాయండి. ఓకే, అలాగే మనము ఇక్కడ నల్ల పసుపు, కస్తూరి పసుపు, మరియు గ్రీన్ పసుపు, లకడౌన్ పసుపు, పెద్ద పసుపు, చిట్టి పసుపు, విలేజ్ పసుపు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల దుంపలు ఉన్నాయండి మన దగ్గర. మరి ఆలస్యం చేయకుండా త్వరగా ఆర్డర్ ఇవ్వండి. మరి అయిపోవడానికి వస్తున్నాయి. ఉంటారండి.